నమస్తే అందరికీ. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఎవరైనా కానీ, తల్లి కానీ తండ్రి కానీ, మెడికల్గా ఆసుపత్రులకు వెళ్తే చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉంటుంది, దాదాపు కొడుకులపైన ఉంటుంది. ఈ కొడుకులు ఒక హాస్పిటల్లో తల్లికైనా తండ్రికైనా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా వరకు ఇబ్బంది సమస్యలు ఉంటే అనారోగ్యంతో మినిమం 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఖర్చు అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో కేవలం ఈ మధ్య చికిత్స అందించేది గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ పరంగా దెబ్బలు తగిలిన వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలు పనిచేస్తున్నాయి. అంతకంటే వేరే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. చాలా వరకు అక్కడ ఉండే పరిస్థితులు ప్రభుత్వాలకు ఎన్నిసార్లు తెలియజేసినా కూడా మార్పులు చేర్పులు రావడం లేదు. కాబట్టి ప్రజలు చాలా వరకు ప్రైవేటు వైద్యశాలలను సందర్శించు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ తల్లిదండ్రుల వైద్య సేవలు, వైద్యానికి సంబంధించిన ఖర్చులు భరించాల్సింది 2 3 అన్నదమ్ములు భరించాల్సిందే, ఇది కన్ఫర్మ్గా. కానీ ఒకడు నా దగ్గర లేదంటాడు, ఇంకొకడు నా దగ్గర లేదంటాడు, ఇంకొకడు నా దగ్గర ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి అంటాడు. మరి తల్లిదండ్రుల జనజీవన స్రవంతిలో మీరు పుట్టి పెరిగిన సందర్భాలలో, వాళ్ళ కష్ట నష్టాలలో, వాళ్ళ కన్నీళ్ళ కడగండ్లలో, దుఃఖాలలో, ఎన్నో మార్పులు చేర్పులలో, ఓసారి పచ్చుండి ఓసారి తినక ఎన్నో ఇబ్బందులు గురయ్యి పిల్లలను చాలా వరకు చూసుకున్నప్పుడు, ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, మళ్ళీ మీకు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మరి తల్లిదండ్రుల పరిస్థితులను కూడా గమనించాలి కదా. కాబట్టి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులకు ఆసరాగా ఉండండి, తల్లిదండ్రులకు అండగా ఉండండి. తల్లిదండ్రులకు ఎక్కడ ఎప్పుడు ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే ఆదుకునే విధంగా, ఆప్యాయతగా పలకరించే విధంగా ముందుండాలని కూడా అందరికీ తెలియజేస్తున్నా. పిల్లల భవిష్యత్తును ఏ విధంగా అయితే వాళ్ళు తీర్చిదిద్దారో, నేడు తల్లిదండ్రుల ఇబ్బందులు కూడా పిల్లలు తీర్చిదిద్దే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి చాలా వరకు తల్లిదండ్రుల పిల్లలందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా వాళ్ళను తగిన ప్రాయం తగ్గిన తర్వాత ఇబ్బందులు గురి చేసే ప్రమాదం చేయకండి దయచేసి. మేము ఇంత ఇస్తాం అన్న ఆలోచనలు మానుకొని మినిమం కలిసికట్టుగా ఆ వైద్య ఖర్చులు అందించే విధంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.